కవించేసింది, మీకు బహుమతులు ఇప్పిస్తుంది, సన్మానాలు చేయిస్తుంది. నాకంటే మీకు అదే ముఖ్యం. వెళ్ళండి, వెళ్ళి దాంతోనే ఊరేగండి. వెళ్ళండి, మరి వెళ్ళండి. శారదా, మనస్సాక్షిగా నువ్వే నా సర్వస్వం. నీతోనే నా బ్రతుకు, నా ఉనికి అన్నీ. నీకు అన్యాయం చేసేవాడిని కాదు శారదా. మన టింకు మీద ఒట్టు. ఆవేశంలో నువ్వు నన్ను తిట్టిన అనురాగం వినిపించింది. నేను చాలా అదృష్టవంతుని శారదా. మరో కవిత ఎవరో ఏమిటో చెప్పక తప్పదా? ఆల్ రైట్, నాతో రా. అటు చూడు, కవిత కనిపిస్తుంది. అంటే నేనే కవితనా? అవును, నువ్వే. కవులెప్పుడు భార్యను భార్యగా చూడరు. మరి కవి కంటికి తన భార్య కవిత్వంలా కనిపిస్తుంది. అందుకే ముద్దుగా కవిత అని పేరు పెట్టుకున్నా. ఈ విషయం నాకేం తెలుసు చెప్పండి. పాపిస్తుదాన్ని ఎవరి గురించో పాడుతున్నారని వింటున్నాను సేపు విసుక్కున్నాను. ఆ పాట నాకోసమే తెలిస్తే ఎంత ఆనందించేదాన్నో. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? కవిత, కవిత, నా కవిత, ప్రియ కవిత, కళ్ళలో కదిలే కవిత, కలల్లో కలిసే కవిత, నీవు లేని జీవనం, నీరు లేని సాగరం, నీవు లేని జీవనం, నీరు లేని సాగరం. కవిత, కవిత, నా కవిత, ప్రియ కవిత. ఏమిటా కుక్క చచ్చిపోయిందే? వెరీ గుడ్. వెరీ గుడ్ ఏమిటయా? ఆ కుక్క చచ్చిపోయిందని మేము బాధపడుతుంటాను. ఏడ్చినట్టుంది. బాధ ఎందుకండి? బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుంటే సరిపోతుంది. రావాలంటే జబ్బు చుట్టూ చేయించుకుంటాను, బ్రెడ్ చుట్టూ చేయించుకోను. అలాగే మీ ఇష్టం. అలా బయటికి పదండి. అటు చూడండి. ఇదేమిటి కుక్క మనిషిలా ఉంది? మనిషిలా ఉండటం కాదు, మనిషే. మరి ఏమిటి కుక్కలాగా భౌభౌములు అరుస్తున్నాడు? పిచ్చి కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుకోవాలి. చేయించుకోకపోతే నువ్వు అలాగే మరుగుతావు. అమ్మో, చేయించుకుంటాను. అలా కుక్కలాగా బ్రౌ బ్రౌ అని అరిచే కంటే బ్రెడ్ చుట్టూ ప్రొడిపించుకోవటం మంచిది. అయితే పద. నేను ఇక్కడే ఉంటాను. అయితే మీరు కళ్ళు మూసుకొని ప్రొడవాలి. పొడవడానికి కళ్ళెందుకు? సూదుంటే చాలు. వెళ్ళా బల మీద పడుకొని వస్తాను. బ్రొక మీద ప్రొడుస్తున్నారేమిటి? ఏడ్చినట్టుంది. మీ బొడ్డు ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? అది నిజమే. మరి ఇప్పుడు ఎలా? మీరే చెప్పండి. మరి చెయ్యి నా నుదుటి మీద పెట్టండి. కళ్ళు మూసుకోండి. ముందుకు జరపండి, ముందుకు జరపండి. ఆగండి, ఆగండి. కొంచెం పైకి, పైకి, బృందుకి, బృందుకి. అక్కడ ఆగండి. క్రిందకి, క్రింద క్రింద క్రింద, బృందుకి. అదే ఇది రసమా? లోపల డాక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఎత్తుకుంటున్నారేమో, ఇంజక్షన్ చేస్తున్నారేమో అన్నా. నొప్పిగా ఉందే? అంత గట్టిగా ప్రొడిస్తే రొప్పి పుట్టదా? కుక్క గట్టిగా కరిచినప్పుడు ఇంజక్షన్ కూడా గట్టిగానే చేయాలి. రేపు కూడా రా. కవిత, కవిత, కవిత,
ఆకుపచ్చ చేలలో తోక పిట్టవాలెరో దువ్వుకుంటే రేవు మల్దెరో గంగిరేగు తోపులో గండు పిట్టవాలెరో గంగ వెర్రులెత్తుతోందిరో వయ్యారమా అయ్యో రామా వయ్యారమా అయ్యో రామా ఊగకు 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 గంగిరేగు తోపులో గండు పిట్టవాలెరో గంగ వెర్రులెత్తుతోందిరో ఆకుపచ్చ చేలలో తోక పిట్టవాలెరో దువ్వుతుంటే రేవు మల్దెరో సందె చీర మోజు తీర మొలకు చుట్టనా సంబరాల ఉంగరాలు తెచ్చి పెట్టనా రేగి ఆశకు జోల పాడనా కాగే పెదవికి లాలపోయనా గీ పెట్టే వయసేమో గింగురుమంటే రేకెత్తే మనసేమో రపరపమంటే గీ పెట్టే వయసేమో గింగురుమంటే రేకెత్తే మనసేమో రపరపమంటే ఆపకు 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 గంగిరేగు తోపులో గండు పిట్టవాలెరో గంగ వెర్రులెత్తుతోందిరో ఆకుపచ్చ చేలలో తోక పిట్టవాలెరో దుబ్బుతుంటే రేవు మల్దెరో పూటకొక్క కొత్త ఊహ పొంగుతున్నదా ఏటి వరదలాగా ఎగిరి దాటుకుంటదా అంది అందక పొద్దు పుచ్చకు నవ్వి నవ్వక నన్ను చంపకు కళ్ళల్లో కలలన్నీ అల్లుకోనిదే గుండెల్లో బలపంతా నిండిపోనిదే కళ్ళల్లో కలలన్నీ అల్లుకోనిదే గుండెల్లో బలపంతా నిండిపోనిదే తాకకు 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 ఆకుపచ్చ చేలలో తోక పిట్టవాలెరో దువ్వుతుంటే రేవు మందిరో గంగిరేగు తోపులో గండు పిట్టవాలెరో గంగ వెర్రులెత్తుతోందిరో వయ్యారమా అయ్యో రామా వయ్యారమా అయ్యో రామా ఊగకు 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 గంగిరేగు తోపులో గండు పిట్టవాలెరో గంగ వెర్రులెత్తుతోందిరో ఆకుపచ్చ చేలలో తోక పిట్టవాలెరో దువ్వుతుంటే రేవు మందిరో నెమ్మదిగా వదులు. ఏం లాభం లేదు. చివరిసారిగా ఎవరినన్నా చూడాలనుందా? చూడాలను సార్. ఎవరినో చెప్పు, పిలిపిస్తాను. ఇంకో డాక్టర్ని సార్. చేసినట్టుంది. నేను పనికిరానే. అంతేగా సార్. చిన్నోర్మై. దండాలండి. రోగం తగ్గిపోయిందండి. వెరీ గుడ్, కూర్చో. ఈ వైద్యం అంటే ఏమిటనుకున్నావు? మరి నా ఫీజు మీరు ఇచ్చిన మందులు కాదండి రోగం తగ్గింది. మరి మీ నరసమ్మ గారు చల్లగా చక్కగా నవ్వుతుంటే జ్వరం జారిపోయిందండి. అంటే నా వైద్యం ఏం పని చేయలేదన్నమాట. అంతే కదండి మరి దాని అర్థం. ఏడ్చినట్టుంది. మీ నరసమ్మ గారిని ఒకసారి పిలవండి, ఆమెకు చెప్పి వెళ్ళిపోతానండి. నీ జ్వరం పోయి ఆవిడ పట్టుకుంది. మంచి నర్సింగ్ హోమ్ లో చేరతానని లీవ్ లెటర్ పంపింది. అయితే ఆవిడ ప్రాణాలకు ఏ బెంగా లేదులేండి. ఏడ్చినట్టుంది. ఏయ్ నన్నేనండి. ఏంటండి? ఒరే వైద్యం. వైద్యం లేదు, చేసేది లేదు. నేను రా. నువ్వా? ఏంట్లే కవిత కనిపించిందిరా? కవిత ఎక్కడా? చెప్తాను. పదా పదా. ఏమిటి ఇక్కడ ఆపావు? రే వైద్యం ఇట్రా. ఇక్కడే సరిగ్గా ఇక్కడే ఆటో ఎక్కిందిరా.
ఇక్కడ కనిపించినంత మాత్రం ఆవిడ ఇల్లు ఎక్కడో ఎలా తెలుస్తుందిరా? అదేదో నువ్వే కనిపెట్టాలరా ప్లీజ్. ఇంటికి దీపం ఇల్లాలు అంటే కట్టుకున్న భార్య కొవ్వొత్తి లాంటిది. మన కోసమే వెలుగుతుంది, మన కోసమే కరిగిపోతుంది, మన కోసమే ఆరిపోతుందిరా. ఏమిటా పిచ్చివాగుడు? కట్టుకున్న పెళ్ళాన్ని ప్రేమగా చూడాలంటే నాది పిచ్చివాగుడు అంటావా? వదులు. నన్ను మన్నించరా. ఆ పూలమ్మాయి సిఐడి అనుకుంటా. దానికోసం పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చి నా చొక్కా పట్టుకుని గుంజుతావురా? అది కాదురా, అది సిఐడి. నీ బతుకుచాడా? చెప్పుకోవడానికి సిగ్గులేదు? ఆఖరికి పెళ్ళాంచేత సిఐడిని ఏర్పాటు చేసుకునే లెవెల్కి దిగజారేవన్నమాట. నీతో తిరిగితే నా ప్రాక్టీస్ కూడా పోతుంది. నీ చావు నువ్వు చావు. ఒరే వైద్యం. ప్రిని గారు అలా ఊరున్నారేమిటి? మా వారికి యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో ఉన్నారు. ద్రబ్బలు బాగా తగిలేయా? అదేం సోద్యమో, ఒక్క దెబ్బ కూడా పైకి కనిపించడం లేదు. అసలు ద్రబ్బలు తగిలితే కదా బయటికి కనపడటానికి. అదేంటదినా, దెబ్బ తగలకుండా ఉత్త పుణ్యానికి ఆసుపత్రికి వెళ్ళి ఉంటారా? మగవాడి లీలల్లో ఇది ఒక రకం. ప్రతిరోజు ఉండే ప్రాత ప్రళమే కదా అని అప్పుడప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ ప్రశ్నలతో హాస్పిటల్లో చేరతారు. వీలైతే అక్కడ నర్సులతో సరసర సాగిస్తారు. అవునమ్మా, మొన్న మా వారు కూడా ఇలాగే చేశారు. నేను కళ్ళారా చూశాను. నీకు చాలా విషయాలు తెలుసుదినా. మాకు సచిన బుద్ధులే అంతండి. మన మా మామ కూడా అంతే. ఏరు కోసుకుందని పనిలోకి వెళ్ళన్నాడు. నిన్ను పనిలోకి పంపించి ప్రక్కింటి ద్రానితో కులుకుతున్నాడు కదా. అంతేనమ్మా, మాకు సచిన బుద్ధులే అంత. ఇదేనండి మా ఇల్లు. రండి, కాఫీ తాగి వెళ్తారు. పర్వాలేదండి. నోనో, ఎవరో స్కూటర్ కింద పడిన నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఇంటి దాకా తీసుకొచ్చారు. కాఫీ కూడా తాకుండా వెళ్తారా? నాకు కాస్త అర్జెంట్ పని ఉంది, వెళ్ళొస్తానండి. అదేం కుదరదు. ఇంత సహాయం చేసిన మీకు కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా పంపితే మా ఆవిడ నన్ను తిడుతుందండి. దయచేసి రండి ప్లీజ్. సరే. శారదా, శారదా, రండి కూర్చోండి.